నేటి పంచాంగం వివరణ ఫిబ్రవరి 17, 2025 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం. తిథి పంచమి, తెల్లవారుజామున 4:54 వరకు. తదుపరి షష్ఠి. నక్షత్రం చిత్త, ఉదయం 7:30 వరకు. యోగం శూల, ఉదయం 8:51 వరకు. కరణం కౌలవ, మధ్యాహ్నం 3:34 వరకు. తదుపరి తైతుల, తెల్లవారుజామున 4:54 వరకు. వర్జం మధ్యాహ్నం 1:32 నుండి 3:20 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:53 నుండి 1:38 వరకు. తిరిగి మరల మధ్యాహ్నం 3:10 నుండి 3:56 వరకు. రాహుకాలం ఉదయం 8:11 నుండి 9:37 వరకు. యమగండం ఉదయం 11:04 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. అమృతకాలం రాత్రి 12:45 నుండి 2:33 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:09 నుండి 5:57 వరకు. సూర్యోదయం ఉదయం 6:45 సూర్యాస్తమయం సాయంకాలం 6:15. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక ఈరోజు మేషరాశి వారికి చూసుకుంటే కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అవి ఈరోజు ఫలించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు నూతన అవకాశాలను కూడా అందుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు పెట్టుబడులు సమకూరుతాయి. స్థిరాస్తి వివాదాలు చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో అవి పరిష్కారం అవుతాయి. అలాగే సన్నిహితుల నుండి కొన్ని కొత్త విషయాలను సేకరిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. అలాగే సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ సంబంధం కుదిరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు మేషరాశి వారు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి మంచి అదృష్టయోగం ఉందని చెప్పవచ్చు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈరోజు మేషరాశి వారికి ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్ని ఇస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ధనాదాయం బాగుండడం వలన కొన్ని బాకీలు కూడా తీర్చగలుగుతారు. అలాగే సమాజంలో గౌరవానికి లోటంటూ ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. రాబడి అనేది ఉత్సాహాన్ని ఇస్తుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగిపోతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన హోదాలను పొందుతారు. రాజకీయవేత్తలు కళాకారులకు కొత్త ఆశలను చిగురిస్తాయి. క్రీడాకారులకు మరింత అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు సాంకేతికపరమైన విద్యా అవకాశాలను లభిస్తాయి. మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు పంచముఖ ఆంజనేయ స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈరోజు పరిష్కారం అవుతాయి. గృహమున శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులలో పురోగతిని సాధిస్తారు. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు ఉత్సాహంగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు సంఘంలో విశేషమైన ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు ఆకస్మిక వస్తు వాహన యోగం అనేది కలుగుతుంది. ఇక స్థలాలను, గృహాలను కొనుగోలు చేస్తారు. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక పెద్దలను గౌరవించడం వలన అనేక ప్రయోజనాలను పొందుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ సెక్టర్లలో పనిచేసే వారికి స్థిరత్వం అంటే పర్మనెంట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే వారికి అత్యధిక లాభాలు లభించే అవకాశం ఉంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలను అందుకుంటారు.
కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే వైద్య రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ఈరోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. ఇక వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. సకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుని అమలుపరచడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. ఇక ఆప్తులను శ్రేయోభిలాషుల నుండి సహాయాన్ని అందుకుంటారు. కాంట్రాక్టర్లకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. ఇక నూతన వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వివాదాలు తీరి మరింత లబ్ధి చేకూరుతుంది. ఇక ఇంట వివాహాది శుభకార్యాలను నిర్వహిస్తారు. ఇక ఈరోజు చాకచక్యంగా వ్యవహారాలన్నీ పూర్తి చేస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారుతారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకుంటాయని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వివాదాలు సమస్యలు అనేవి అధిగమించగలుగుతారు. ఇక పారిశ్రామిక రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఇక మహిళలు ఆనందంగా గడపగలుగుతారు. విద్యార్థులకు కష్టానికి తగిన ఫలితం అనేది లభిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. ఇక వృషభ రాశి వారికి అదృష్ట రంగులు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారు విష్ణు సహస్రనామాలు పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకుంటే ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇక వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృధా ఖర్చులు పెరిగే అవకాశం కనిపిస్తున్నందున పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత బాధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనబడుతున్నవి. చిన్న చిన్న వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఈరోజు మిథున రాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. డబ్బులు ఇవ్వడం కానివ్వండి, తీసుకోవడం కానీ చేయకండి. ఇక ప్రయాణాలలో ప్రమాదాలు అయితే చోటు చేసుకోవచ్చు. ఇక పెద్దలను గౌరవించడం వలన మంచి ప్రయోజనాలను పొందుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అపార్థాలకు చోటు అనేది ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త పడండి. ఇక ఈరోజు అనుకోని వివాదాలు మిమ్మల్ని చుట్టుముట్టే అవకాశం కనిపిస్తుంది. ధన నష్టం కనబడుతుంది. ఉదర మరియు నేత్ర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉన్నది. అలాగే ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపార నష్టం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో రియల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా నష్టాలు అనేవి చవి చూస్తారు. ఇక విద్యా నష్టం కనబడుతుంది. విద్యార్థులు కాస్త జాగ్రత్తగా ఉండండి. సమయపాలన పాటించడం మీకు మేలు చేస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం కనబడుతుంది. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకండి. ఇక వైద్యులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కాస్త ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. అలాగే కుటుంబంలోనూ కూడా వివాదాలు తలెత్తే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక మిథున రాశి వారికి ఈరోజు ఆస్తి వివాదాలు చికాకును కలిగిస్తాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి రావచ్చు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వివాదాలుగా దూరంగా ఉండడం మీకు మేలు చేస్తుంది. సోదరులతో వివాదాలు నెలకొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిలో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో సమస్యలు అనేవి తలెత్తుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఈరోజు ఒత్తిడిల మధ్య గడుపుతారు. ఇక రాజకీయవేత్తల అంచనాలు తప్పుతాయి. పరిశోధకులకు, కళాకారులకు వారి ప్రయత్నాలు విఫలమవుతాయి. ముఖ్యంగా విద్యార్థుల ఫలితాలు నిరాశను కలిగిస్తాయి. మహిళలకు కుటుంబ సమస్యలు ఎదురవుతాయి. ఇక మిథున రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే సుబ్రహ్మణ్య అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకుంటే కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క కష్టం ఫలించే రోజుగా చెప్పవచ్చు. ఇక నూతన అవకాశాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు కావలసిన పెట్టుబడులను ఈరోజు సమకూర్చుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉత్సాహంగా సాగిపోతుంది. ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక సన్నిహితుల నుండి కొత్త విషయాలను సేకరిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో ఆ వివాదాలు ఈరోజు పరిష్కారం అవుతాయి. కర్కాటక రాశి వారు ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. విద్యార్థులకు విద్య లాభం కనబడుతుంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి
పదోన్నతులు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశీయాన యోగం అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అత్యధిక లాభాలను పొందుతారు. ఇక విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను చేజిక్కించుకోగలుగుతారు. ఇక వైద్యులకు మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక పంట లాభం కనబడుతుంది. అలాగే ఆభరణాలను, నగలను కొనుగోలు చేస్తారు. ఇక శుభకార్యాలలో పాల్గొంటారు. ఇక సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ముఖ్యమైన పనులన్నింటినీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. శుభకార్యాలను నిర్వహిస్తారు. ఆర్థికంగా మరింత పురోగతి కనిపిస్తుంది. ఆ ఆలోచనల కార్యరూపంలో పెడతారు. ఈరోజు బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక అనుకోని ఆహ్వానాలంది ఉత్సాహం అనేది పెరుగుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తుల యొక్క కృషి పట్టుదలాన్ని ఫలించే రోజుగా చెప్పవచ్చు. రాజకీయ వర్గాల వారికి విశేషంగా కలిసి వస్తుంది. రచయితలకు, కళాకారులకు నూతనోత్సాహంగా ఉంటుంది. ఇక విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా గడిచిపోతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈరోజు మొండి బాకీలను సైతం వసూలు చేసుకోగలుగుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క పనితీరుతో ఉన్నతాధికారుల నుండి ప్రశంసలను అందుకుంటారు. ఇంట బయట పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా గోచరిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలను విస్తరించడానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి పరిష్కారం అవుతాయి. ఇక నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపార భాగస్వాముల నుండి మంచి లాభాలు అందుతాయి. సోదర మైత్రి కనబడుతుంది. ఆస్తి వ్యవహారాలలో, ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేసే వారికి మంచి ఉన్నతి అనేది కనబడుతుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు అత్యధిక లాభాలు కనబడుతున్నవి. ఇక ఈరోజు పరీక్షలలో విద్యార్థులు ఉత్తీర్ణులు అవుతారు. సినీ రంగం వారికి మంచి అభివృద్ధి కనబడుతుంది. రాజకీయ రంగం వారికి మంచి పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. మంచి గుర్తింపును పొందుతారు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు దక్కవచ్చు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టేవారికి మంచి లాభాలు అందుతాయి. విదేశీ విద్య అనేది విద్యార్థులకు లభించే అవకాశం అత్యధికంగా కనిపిస్తుంది. ఇక సింహరాశుల వారికి మిత్రుల నుండి అందిన సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో ప్రత్యేకతను చాటుకుంటారు. వివాహాది శుభకార్యాలలో హడావుడిగా గడుపుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక పలుకుబడి కలిగిన వారు పరిచయం అవుతారు. ఇంతకాలం పడిన కష్టానికి ఫలితం దక్కించుకుంటారు. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారికి మరింత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఆదాయానికి పడ్డ ఇబ్బందులు తీరే సమయంగా ఈరోజు చెప్పవచ్చు. సోదరులతో అత్యంత ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. అనూహ్యంగా ఒక వ్యక్తి మీకు ఆర్థికంగా ఈరోజు చేయూతనందిస్తారు. స్థిరాస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు మరింత వేగవంతం కాగలవు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. మహిళలకు అంచనాలు నిజమయ్యే సమయంగా చెప్పవచ్చు. విద్యార్థులకు నూతన అవకాశాలు అనేవి అందుతాయి. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారు విష్ణు ధ్యానం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు నూతన పెట్టుబడులను అందుకుంటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారుల అనుగ్రహంతో పదోన్నతులను పెంచుకుంటారు. ఇక నూతన వ్యక్తుల పరిచయాలు మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయని చెప్పవచ్చు.
ఇక ఈరోజు కన్యా రాశి వారికి ధన వ్యవహారాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. అలాగే కన్యా రాశి వారి యొక్క సంతానానికి నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఇక కన్యా రాశి వారికి మంచి అదృష్ట యోగం అనేది కలగనుంది. ఇక విదేశీయాన యోగం ఉన్నది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్న వారికి రెట్టింపు లాభాలు అనేవి లభిస్తాయి. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక కోర్టు వ్యవహారాల్లో అనుకూలమైన తీర్పు లభించవచ్చు. ఇక స్నేహితులతో బంధువులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. సత్సంతాన ప్రాప్తి అనేది కనబడుతుంది. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. కన్యా రాశి వారు ఈరోజు తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను దర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలు లభిస్తాయి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వారికి పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. అనుకున్న చోటికి బదిలీలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారు ప్రేమ సంబంధ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక కన్యా రాశి వారికి ఈరోజు పాత మిత్రుల నుండి శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి విముక్తి కలుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యత్నాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. అలాగే ఈరోజు కీలక సమావేశాల్లో పాల్గొంటారు. కన్యా రాశి వారు తమ బంధువుల సహాయ సహకారాలను సంపూర్ణంగా అందుకుంటారు. ఈరోజు అలాగే ముఖ్యమైన కార్యక్రమాలను కొన్ని పూర్తి చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వాణిజ్య కార్యకలాపాల్లో ఊపందుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పురోగతి అనేది ఉంటుంది. రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు వారి యొక్క అంచనాలు ఫలిస్తాయని చెప్పవచ్చు. రచయితలకు క్రీడాకారులకు అనుకూల సమయంగా చెప్పవచ్చు. ఇక విద్యార్థులకు అవకాశాలు సంతోషాన్ని ఇస్తాయి. మహిళలకు చికాకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యా రాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే కొన్ని వ్యవహారాలలో ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో అవి ఈరోజు కలిసి రావని చెప్పవచ్చు. ఇక ఈరోజు చిన్ననాటి మిత్రులతో అకారణ వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ఓపికగా ఉండండి. అలాగే ఈరోజు బంధువర్గంతో మాట పట్టింపులు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలలో నిరాశ తప్పదు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట ఉన్నతాధికారులతో ఇబ్బందులు అనేవి అధికమవుతాయి. ఇక ఈరోజు దూర ప్రయాణాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని వాయిదా వేయడం మంచిది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే కనిపిస్తున్నవి. అలాగే వాహన ప్రమాద సూచనలు కూడా ఉన్నవి. చేపట్టిన పనిలో ప్రతిబంధకాలు ఉంటాయి. ఇక నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ధనాదాయం అంతంత మాత్రంగానే ఉండడం విశేషం. ఇక తులారాశి వారికి ఈరోజు తొందరపాటుతనం అనేది అసలు పనికిరాదు. అలాగే ఇతరులపై ఆధారపడకుండా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ఈరోజు చెప్పుకోదగ్గ సూచన. అలాగే పెద్దల మాటను విని మీరు ముందుకు వెళ్ళడం వలన అనేక ప్రయోజనాలు అయితే చేకూరుతాయి. అలాగే ఈరోజు పరిశ్రమలలో కార్మికులకు ప్రమాదాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి కూడా కొన్ని ప్రమాదాలు పొంచి ఉండడం ఈరోజు సూచించదగ్గ సూచన. అలాగే మాట తీరుతో ఈరోజు ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కుటుంబంతో ఇబ్బందులు అధికమవుతాయి. ఇక ఈరోజు కోర్టు వ్యవహారాలలో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి మరింత జటిలమయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి, ఎందుకంటే నష్టాలే చవి చూడాల్సి వస్తుంది. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు నష్టాలను ఎదుర్కొంటారు. కాంట్రాక్టర్లు వచ్చిన కాంట్రాక్టులను చేజార్చుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వ్యవసాయదారులు పంట నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక తులారాశి వారికి ఈరోజు రాబడి తగ్గి నిరుత్సాహపడతారు. చేపట్టిన పనులన్నీ మందకొడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి సంసిద్ధంగా ఉండండి. ఇంటా బయట ఒత్తిడులను ఎదుర్కొంటారు. కుటుంబ సమస్యలు మిమ్మల్ని ఈరోజు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే ఒక సమాచారం మీకు కొంత ఊరటనిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో అవంతరాలను ఎదుర్కొంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో ఆటుపోట్లను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు రాజకీయ రంగం వారికి, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు రద్దవుతాయి. చిత్ర పరిశ్రమ వారికి చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇక విద్యార్థులు కొన్ని అవకాశాలను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా మహిళలకి మానసిక ఆందోళన తప్పకపోవచ్చు. ఇక తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు తులారాశి వారు
హనుమాన్ చాలీసా పఠనం అలాగే ఆదిత్య హృదయ పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే గృహంన సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారు విలువైన వస్త్రాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక పురోగతి అనేది సాధిస్తారు. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇక చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేయగలుగుతారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి మంచి భాగ్యయోగం అనేది కలుగుతుంది. ఆగిపోయిన పనులు కూడా తిరిగి ప్రారంభించగలుగుతారు. ఇక కోర్టు వ్యవహారాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించవచ్చు. ఇక అన్యోన్య దాంపత్యం అనేది కనబడుతుంది. పెద్దల అంగీకారం వలన మీకు మంచి ప్రయోజనాలు అయితే కలుగుతాయి. అలాగే ఇతరులకు ఇచ్చిన ధనం కూడా తిరిగి పొందగలుగుతారు. ఇక నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. పాడి పరిశ్రమలో కూడా లాభాలను పొందగలుగుతారు. అందరూ మీ ఆలోచనలను స్వాగతిస్తారు. ఇక అందరి మన్నలను కూడా పొందుతారు. ఇక ఈరోజు సన్నిహితుల సహాయ సహకారాల వలన అత్యంత ప్రయోజనాలు అనేవి చేకూరుతాయి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి పరిచయాలు అనేవి మరింత పెరుగుతాయి. ఆస్తి వివాదాల పరిష్కారంలో కొంత విజయం పొందుతారు. బంధువులతో ముఖ్యమైన విషయాలను చర్చిస్తారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టర్ను సైతం దక్కించుకోగలుగుతారు. ఇంటి నిర్మాణాలలో నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోతుంది. ఇక ఈరోజు ఆదాయానికి లోటు లేకుండా గడుస్తుంది. అవసరాలకు తగినంత సొమ్ము సమకూరుతుంది. ఇక కుటుంబంలో మీ ఆలోచనలు అందరూ మద్దతుగా నిలుస్తారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలు దక్కడం వలన ఉత్సాహంగా అడుగు ముందుకు వేస్తారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత హోదాలు దక్కవచ్చు. ఇక రాజకీయవేత్తలకు కళాకారులకు సత్కారాలు అనేవి జరుగుతాయి. ముఖ్యంగా మహిళలకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి సమాజంలో గౌరవ మర్యాదలకు లోటంటూ ఉండదు. ఇక మొత్తంగా చూసుకుంటే ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. చేతి నిండా ధనం అనేది ఉంటుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక నూతన వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను వ్యాపారస్తులు ఈరోజు మిత్రుల నుండి సహకారాలను పొందుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారి యొక్క సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఆశించిన పురోగతిని సాధిస్తారు. ఇక ధనుసు రాశి వారికి ఈరోజు అదృష్ట యోగం అనేది కలుగుతుంది. ఇంట సిరుల వర్షం అనేది కురుస్తుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహం సంబంధం కుదిరే అవకాశం కనిపిస్తుంది. ఇంట శుభకార్యాలను నిర్వహిస్తారు. నూతన గృహయోగం కూడా కనిపిస్తుంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలం. ముఖ్యంగా ఎవరైతే ఉద్యోగస్తులు స్థిర నివాసం ఏర్పరచుకోవాలని చూస్తున్నారో విదేశాలలో వారికి ఈరోజు మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. మొత్తంగా చూసుకుంటే ధనుసు రాశి వారికి ఈరోజు ధనధాన్యాభివృద్ధి అనేది కలుగుతుంది. ప్రశాంతమైన జీవనం మీ సొంతమని చెప్పవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టుగా ఈరోజు చేయగలుగుతారు. అన్ని శుభయోగాలే కనిపిస్తున్నవి. ఇక ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కీలక విషయాలపై చర్చిస్తారు. భూములను, ఇళ్లను కొనుగోలు చేస్తారు. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో లాభాలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సత్తా నిరూపించుకుంటారు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ఇక క్రీడాకారులు లక్ష్యాలను సాధిస్తారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధించడం తథ్యమవుతుంది. మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం అనేది లభిస్తుంది. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుసు రాశి వారు శివాష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు అవసరానికి ధన సహాయాన్ని అందుకుంటారు. ఇక ముఖ్యమైన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు తమ సమస్యలను తమ తెలివితేటలతోనే అధిగమించగలుగుతారు. ఇక ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలలో ఆత్మీయుల సలహాలు మీకు కొండంత అండగా నిలుస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే వ్యాపార అభివృద్ధికి శ్రమ ఏదైతే చేస్తున్నారో అది ఈరోజు ఫలిస్తాయి. వాళ్ళ
వ్యూహాలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. అలాగే నూతన పెట్టుబడులను అందుకుంటారు. ఇక మకర రాశి వారికి ఈరోజు మంచి అదృష్టయోగం అనేది కనబడుతుంది. సోదరులతో సఖ్యత అనేది నెలకొంటుంది. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి లభిస్తాయి. ఇక శుభకార్యాల నిర్వహణ యొక్క ప్రణాళికను ఈరోజు రూపొందిస్తారు. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. దూరపు బంధువుల కలయిక మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక నూతన వ్యాపారానికి కావలసిన ప్రణాళికలు రూపొందించుకుంటారు. అలాగే సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి అనేది కనబడుతుంది. అనుకోని విజయాలు ఈరోజు మీ సొంతమని చెప్పవచ్చు. విలువైన బహుమానాలను అందుకుంటారు. పెద్దలను గౌరవించడం వలన అత్యధిక ఆర్థిక ప్రయోజనాలు అనేవి దక్కుతాయి. అలాగే దంపతుల మధ్య సఖ్యత ఏర్పడుతుంది. శుభవార్తలను అందుకుంటారు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఇక నూతన వస్తు వాహన యోగం అనేది కనబడుతుంది. ఇక మకర రాశి వారి రోజు కొత్త కార్యక్రమాలను చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు శ్రేయోభిలాషుల నుండి ఊహించని పిలుపు అనేది వస్తుంది. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటి అమలులో ఉన్న అవంతరాలను తొలగించుకోగలుగుతారు. చాకచక్యంగా ముందుకు సాగే సమస్యలను అధిగమిస్తారు. అలాగే కుటుంబంలో కొన్ని వేడుకల నిర్వహణ జరుగుతుంది. ఇక భూ వ్యవహారాలలో ఎవరైతే చిక్కుకొని బాధపడుతున్నారో వారికి ఆ చిక్కులు వీడి ఉపశమనం అనేది పొందుతారు. ఇక ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ప్రముఖులతో ఏవైతే చర్చలు చేస్తున్నారో అవి సఫలమవుతాయి. వాహనాలను ఆభరణాలను కొనుగోలు చేస్తారు. మీ అంచనాలు వ్యూహాలు ఫలించే రోజుగా చెప్పవచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపార అభివృద్ధి అనేది చెందుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయ నాయకులకు పారిశ్రామికవేత్తలకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకు ఆశ్చర్యకరమైన ఫలితాలనేవి కనిపిస్తున్నవి. ఇక విద్యార్థులు తమకు లభించిన ఫలితాలతో సంతృప్తి చెందుతారు. ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు మంచి శుభదినం. అలాగే మకర రాశి వారికి ఈరోజు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలు తొలగిపోతాయి. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక వేలకు భుజించి వేలకు నిద్రించడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది. అలాగే వ్యాయామాలు చేయడం వల్ల కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉన్నతాధికారులతో సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ధన వ్యవహారాలలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. అలాగే డబ్బులు ఇవ్వడం కానివ్వండి, పుచ్చుకోవడం కానివ్వండి ఎవరో చేయకండి. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆకస్మికంగా నిర్ణయాలు చేయడం వలన ఆ మార్పుల వలన నష్టాలు తప్పకపోవచ్చు. ఇక కుంభరాశి వారికి ఈరోజు సోదరులతో వివాదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. బంధువులతోనూ వివాదాలు ఏర్పడతాయి. అవమానాలు ఎదుర్కొంటారు. మౌనంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారు వాయిదా వేసుకోవడం మంచిది. ఎందుకంటే వాహన ప్రమాద సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అతి ఆవేశం అనేది, తొందరపాటు అనేది అస్సలు పనికిరాదు. గొప్పలకు పోయి తిప్పలు పడకండి. అనుకోని దుస్సంఘటనలు జరిగే అవకాశం ఉన్నందున ఈ రోజంతా జాగ్రత్తగా ఉండండి. దైవ దర్శనాలు చేసుకోవడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే దైవ దర్శనాలు చేసుకున్నప్పుడు మీరు తప్పకుండా మీ ఇష్ట దైవాన్ని ఆరాధించడం మీకు ఇంకెంతో మేలు చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే వ్యాపారస్తులు వ్యాపార నష్టాన్ని ఎదుర్కొంటారు. సినీ రంగం వారికి కూడా నష్టాలు అనేవి కనిపిస్తున్నవి. కళాకారులు వచ్చిన అవకాశాలు చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు అసలు పెట్టకండి. ఇక కుంభరాశి వారికి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి తగిన విధంగా సంసిద్ధమై ఉండండి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇక ఈరోజు కుంభరాశి వారు సన్నిహితుల నుండి ఒత్తిడిలను ఎదుర్కొంటారు. భూ వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు మరింత చిక్కకు పరుస్తాయి. భార్యాభర్తల మధ్య విభేదాలు కలిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కీలక చర్చలు మధ్యలోనే విరమించాల్సి వస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు నిరుత్సాహాన్ని మిగులుస్తాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి అనేది తప్పకపోవచ్చు. రాజకీయ రంగాల వారికి, వైద్య రంగాల వారికి కొన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చు. కళాకారులకు, క్రీడాకారులకు నిరాశ అనేది మిగులుతుంది. ముఖ్యంగా విద్యార్థుల యొక్క అంచనాలు తప్పుతాయని చెప్పవచ్చు. మహిళలకి కుటుంబంలో చికాకులు అనేవి ఉంటాయి. ఇక కుంభరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే నవగ్రహ స్తోత్రాలు పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.
ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారాలలో ఆశించిన విధంగా రాణిస్తారు. చేపట్టిన పనులన్నీ కూడా సజావుగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నం చేస్తున్నారో వారికి ఒక వార్త ఊరటను కలిగిస్తుంది. ఇక మీనరాశి వారు తమ దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలను అందుకుంటారు. ఇక గృహముల శుభకార్యాల నిర్వహణపై చర్చలు చేస్తారు. ఇక మీనరాశి వారికి ఈరోజు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా అందుతాయి. ఇక వివాహ యోగం కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. అలాగే కుటుంబ సౌఖ్యం అనేది కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇక స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారు స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. శుభవార్తలను అందుకుంటారు. ఇక మీనరాశి వారు ఈరోజు కొత్త పనులను చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాలను నిర్వహిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈ రోజుతో తీరిపోతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొని అమలుపరచడం వలన అందరి ప్రశంసలను పొందుతారు. పట్టుదలతో పనులన్నీ పూర్తి చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభాలతో ముందుకు సాగుతాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు, సాంకేతిక వర్గాల వారికి నూతనోత్సాహంగా ఉంటుంది. రచయితలకు, కళాకారులకు అప్రయత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. ఇక ముఖ్యంగా విద్యార్థులకు సాంకేతిక విద్యా అవకాశాలు అనేవి అందుతాయి. ముఖ్యంగా మహిళలకి పురస్కారాలు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు గులాబీ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారు శివస్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.